ఏంటండి జోన్స్ గారు, నేను లేని టైం చూసి మీటింగ్ కండక్ట్ చేస్తారా? ఏంటండి రావడం కంప్లైంట్సా? మీరు ఆగండి. అయినా అందరూ ఉండాలా మీటింగ్ అంటే? నాకు చెప్పబెట్టకుండా ఈ మీటింగ్ ఏంటి? అయినా మీటింగ్ అందరూ లేకుండా ఎలా చేస్తారండి మీరు? ఇప్పుడేంటి మీరు లేకపోతే మీటింగ్ క్యాన్సిల్ చేయాలా? అంటే మేము పిలుద్దామని అనుకున్నామండి, కాకపోతే మీరు వెకేషన్కి వెళ్ళారని. అదే మీరు వెకేషన్కి వెళ్తున్నా అన్నారు, ఏమైంది? వెకేషన్ కనే వెళ్ళాను. ఆ బస్సులో కూర్చున్నానో లేదో దిక్కుమాలిన సినిమా ఒకటి వేసాడు. అది బాగాలేదని చెప్పి డ్రైవర్ కంప్లైంట్ చేస్తే వాడు పట్టించుకోలేదు. అందుకని ట్రావెల్ ఏజెన్సీ కంప్లైంట్ చేశాను, వాడు పట్టించుకోలా. అందుకని కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇంతలో మీటింగు. ఆంటీ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోకపోయింటే? అయినా జోన్స్ గారు ఇలా కాదు గానీ ఒక పని చేయండి, మనందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఉందిగా. అంటే ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి. ఎవడండి అడ్మిన్? ఈయనే అంటే నువ్వు కూడా ఉన్నావా గ్రూప్ లో? నేను లేకపోతే ఎలా మేడం? ఈ బోర్లు వేయడము, ఆమె టామీ షీట్ క్లియర్ చేయడం, ఇవన్నీ గ్రూప్ లోనే కదా పెడుతుంది ఈ మధ్య. అయినా ఇదేం బాలేదు జోన్స్ గారు, మీరు నన్ను అసలు ఈ అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి లాగానే ట్రీట్ చేయట్లేదు. అయినా మేనేజ్ చేయడం రానప్పుడు ఇంకా ప్రెసిడెంట్ గా ఉండడం ఎందుకు? అయినా మీరు ఇంత చిన్న ట్రిప్నే మేనేజ్ చేయలేపారండి, అలాంటిది ఇంత పెద్ద అపార్ట్మెంట్ మేనేజ్ చేయాలంటే ఆలోచించండి. అయినా ప్రెసిడెంట్గా ఉండడం అంత ఈజీ అనుకుంటున్నారా? ఎంత మేనేజ్ చేయాలండి, మీరు మేనేజ్ చేస్తే తెలుస్తుంది. మరి మానేయండి, నేను మేనేజ్ చేస్తాను. ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీని మేనేజ్ చేసుకోండి. ఓకే, ఇందాక పాన్ షాప్కి వెళ్తే మీ వాడు స్మోక్ డ్రింక్స్ ఎలా చేయాలని ప్రాక్టీస్ చేస్తున్నాడు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? వాడు శ్రీరామచంద్రుడు. నా కొడుకు గురించి నాకు తెలీదా ఏంటి?